అత్యంత జుగుప్సాకరమైనటువంటి నీచమైనటువంటి రాజకీయ వ్యూహాలని ప్రశాంత్ కిషోర్ రాజకీయాల్లో ప్రవేశపెట్టాడు. అటువంటి రాజకీయ నాయకుడు, అలాంటి రాజకీయ వ్యూహకర్త రాజకీయాల్లోకి వచ్చి ఆయన గెలుపొందటం అనంటే అది నిజంగా సిగ్గుసేటైనటువంటి విషయం, బాధాకరమైనటువంటి విషయం అనేటువంటి చర్చ జరుగుతుంది. ఇది అతని గెలుపు ఒక వినాశనానికైతే బీజేపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు ఖాళీ అయినటువంటి స్థానాన్ని బీజేపీ గెలవకపోవటం అనేటువంటిది అది వారి దౌర్భాగ్యానికి నిదర్శనం. నిజంగా దీంతో జాతీయ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి నితిన్ నబీన్ని రిజైన్ చేయమనేటువంటి డిమాండ్ వచ్చినా కూడా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే ఆయన ఖాళీ చేసిన స్థానం, అసెంబ్లీ స్థానం, అది కూడా గెలిపించుకోలేని వ్యక్తే. ఆల్రెడీ సామ్రాట్ చౌదరి సీఎం పదవికి అర్హుడు కాదని చెప్పి ఆల్రెడీ మాట్లాడాడు పీకే. బీహార్ సీఎం కి సామ్రాట్ చౌదరి అతను అర్హుడు కాదని చెప్పి ఆల్రెడీ మాట్లాడారు. మీరు నితిన్ నబీన్ అంటున్నారు, అసలు సీఎంఏ పనికిరాడు అంటున్నారు బీజేపీ అభ్యర్థి సీఎం సంబంధించి. సరే ముందు ఈ సీట్ ఖాళీ అయింది కదా, నితిన్ నబీన్ కదా. అవును సార్. మరి ఎట్లాంటిది మరి వాళ్ళు ఆ మాత్రం ప్లానింగ్ లేకుండా, అంటే 6 నెలల కిందట నితిన్ నబీన్ గారు 58,000 ఓట్ల తేడాతో గెలిచారండి. ఈ రోజున 6 నెలల కల్లా ఈ రోజున ఇతను 15,000 ఓట్ల తేడాతో